హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం జెట్పే యాప్లో ఫండ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలన్నది చూద్దాము. సో జెట్పే యాప్లో మనము ఫండ్స్ని యాడ్ చేసుకొని మనం మొబైల్ రీఛార్జ్, ఫోన్పే, గూగుల్ పే ఎట్లయితే వాడతామో అదేవిధంగా ఇక్కడ మనకు జెట్పేలో ఫండ్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో పాపప్ ఈ విధంగా మనకు జెట్పే యొక్క యాప్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఫండ్స్ని ఫండ్స్ ఏమైనా అయితే డబ్బులు ఎలా అయితే యాడ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తుంది. మనకు యాడ్ ఫండ్స్ అని చూపిస్తుంది. సో మనం దీంట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ యాడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనం ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ 500, 1000, 1200, 1500, 200, 2000 సో ఇక్కడ అంతా ఉంది. సో మినిమం ఇక్కడ మనం 500 కంటే ఎబో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం టైప్ అన్నా చేసుకోవచ్చు, లేకుంటే సెలెక్ట్ అన్నా చేసుకోవచ్చు. కానీ మినిమం 500 కంటే ఎబో యాడ్ చేసుకోవాలి. 500 కంటే తక్కువ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ప్రస్తుతానికి కంపెనీ ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పే నో ఆప్షన్ వస్తుంది. సో పే నో క్లిక్ చేయాలి. సో పే నో చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ బాక్స్ అనేది టైమ్స్ ఆఫ్ కండిషన్ అది దాంట్లో క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో అయిన తర్వాత మనకు బ్రౌజర్లో తీసుకెళ్తుంది, ఆటోమేటిక్ బ్రౌజర్లో ఇది ఇలా వెయిట్ చేయాలి మనం ఓపెన్ అయ్యే వరకు. సో ఈ విధంగా మనకు ఓపెన్ అయింది. సో పాపప్ ఈ విధంగా ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇవన్నీ సర్వీసెస్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, కమింగ్ సూన్లో ఉన్నాయి. ఇవన్నీ చేయొచ్చు, అంటే కమింగ్ సూన్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో మనం ఇక్కడ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటిది అంటే మనకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా ఆప్షన్. ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మనము పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కిందిది స్కాన్ క్యూఆర్ కోడ్ ద్వారా మనము పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనం ఇలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకు ఈ విధంగా బార్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా బార్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ బార్ కోడ్ని మనం ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మనం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని యాప్ నుంచి మొత్తం హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే డబ్బులు ఎలాగైతే మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా కావచ్చు. సో నేను ఇక్కడ ఫోన్పే ద్వారా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫోన్పే ఇలా ఓపెన్ చేసుకొని మనం ఎక్కడైతే షాప్లలో ఏదైతే మనకు షాపింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఫోన్పే వాడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ స్కానర్లోకి వెళ్ళి స్కాన్ చేయాలి. స్కానర్లోకి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనం స్క్రీన్ షాట్ తీసుకున్న స్కానర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ అది తీసుకుంటుంది. ఇక్కడ పైన జెట్ బజార్ సొల్యూషన్ పే అని చెప్పి పేరు కనిపిస్తుంది. ఇక్కడ 500 రూపీస్ ఆటోమేటిక్ పే చూపిస్తుంది. సో ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే క్లిక్ చేసుకోవాలి. సో పే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో మన యొక్క పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోగానే మనకు మన యొక్క ఫండ్స్ అనేది డబ్బులు అనేది మనకు వ్యాలెట్లో యాడ్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇప్పుడు డైరెక్ట్లీగా ఇప్పుడు మనకు యాప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాప్కి వచ్చిన తర్వాత ఈ విధంగా మనము ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ యాడ్ చేసుకున్న డబ్బులు మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు మన ఫండ్స్ మనం యాడ్ చేసినాం కదా. సో ఒక్కసారి రీఫ్రెష్ చేసుకోవాలి పేజ్ని. సో నేను ఇప్పుడు 500 రూపీస్ యాడ్ చేశాను ఫండ్స్, రైట్. సో చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ నా యొక్క ఫండ్స్ ఎంత ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా, 887 రూపీస్ నా యొక్క ఫండ్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం మొబైల్ రీఛార్జ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఫండ్ వ్యాలెట్లో డబ్బులు ఉండాలి. అలా ఉంటే మనం రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి చాలామంది సో ఈ విధంగా మనం గూగుల్ పే నుంచి, ఫోన్పే నుంచి ఫండ్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మై ఫండ్స్లో మనం యాడ్ చేసుకున్న డబ్బులు కనిపిస్తాయి. నేను ఇందాక 500 రూపీస్ యాడ్ చేశాను కదా, ఆ 500 రూపీస్ దీంట్లో కనిపిస్తాయి. నేను ఆల్రెడీ పాత దాంట్లో ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి 877 రూపాయల 6 పైసలు నా యొక్క ఫండ్స్ ఇక్కడ ఉంది. సో దీని ద్వారా మనము మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, డిష్ టీవీ, ఫాస్టాగు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, నల్ల బిల్లు, ఇంకెన్ని సర్వీసెస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇట్లా మనం అన్నది
ఫ్రెండ్స్ అనేది ఇక్కడ యాడ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది. సో అలా మనం అనేది ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది అండి. సో ఫండ్స్ ఏ విధంగా అయితే యాడ్ చేసుకోవాలనే వీడియో ఇది. సో థ్యాంక్ యూ.